ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 5, అదేవిధంగా వ్యయం కూడా 5గానే ఉంది. రాజపూజ్యం 7, అదేవిధంగా అవమానం కూడా 7గానే ఉంది. ఈ రాశి వారికి గురువు 2026వ సంవత్సరము జూన్ 1 వరకు కూడా ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములు ఇస్తారు. అదేవిధంగా తదుపరి జూన్ 2 నుండి కూడా వ్యయ స్థానమందు రజతమూర్తిగా ఉండి సౌభాగ్యకరమైనటువంటి శుభ ఫలితాలను ఆయుర్వృద్ధిని కలగజేస్తారు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు అష్టమ ద్వితీయ స్థానములందు సువర్ణమూర్తులుగా ఉండి విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి సప్తమ జన్మస్థానములందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలను అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా రాణిస్తారు. కుటుంబ వ్యవస్థ బలోపేతమవుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, శుభమూలక ధన వ్యయం, గృహమున మంగళ తోరణములు, మిత్రుల కలయిక కూడా చూపిస్తుంది. అంటే మీరు ఏదైనా శుభకార్యాలకి ధన వ్యయం ఖర్చు చేసే అవకాశం అయితే ఉంది. గృహంలో మంచి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులైతే ఈ సంవత్సరం కనిపిస్తుంది. విదేశీ సందర్శనతో ఆర్థిక లాభం కూడా చూపిస్తుంది. ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. స్వదేశంలో స్థిరాస్తులను సమకూర్చుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో క్రమేపీ అభివృద్ధి, అదేవిధంగా పనులు కూడా కొద్దిగా ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. వ్యయస్థానమందు గురుని స్థితి వల్ల సంతానం సృజనాత్మకంగా చదువుల్లో రాణింపు అయితే ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత, విద్యల్లో గుర్తింపు అయితే ఉంటుంది. మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారులకు అపరిచిత వ్యక్తుల ద్వారా విదేశీ క్రయ విక్రయాలు జరిపే అవకాశం ఉంది. స్పెక్యులేషన్, ఆకస్మిక ధనలాభాలు కూడా వస్తాయి. కలలు కని ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. మిత్రులతో సంబంధాలు అయితే చెడిపోయే అవకాశం కూడా ఉంది. సప్తమ స్థానంలో ఉన్న రాహు సంచారం వలన సామాజిక గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే అవకాశం అయితే ఉంది. మాట తొందర వలన బంధువులతో భేదాభిప్రాయములు, జన్మస్థానమందు కేతువు సంచారం వలన ఆధ్యాత్మిక విషయములకు ప్రాధాన్యత అయితే ఉంటుంది. పని ఒత్తిడి, సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధ అనారోగ్యములు అయితే ఈ సంవత్సరం కలుగుతాయి. వ్యవహార వ్యాపారములలో అసంబద్ధమైనటువంటి నిర్ణయాల వల్ల చికాకులు కలిగే అవకాశం ఉంది. యోగాభ్యాసము, కాలినడక, పౌష్టికాహారము తీసుకొనటం వలన ఆరోగ్యం ఉంటుంది. వ్యాపార లావాదేవీలలో అనుభవజ్ఞుల సలహా తీసుకుని పాటించడం మంచి సూచనగా తెలియజేస్తున్నాం. నిజాయితీ, నిలకడ ప్రయోజనం ద్వారా మిత్రులతో విభేదములను అయితే నివారించవచ్చును. జూలై 26వ తేదీ నుండి డిసెంబర్ 11 మధ్యన అష్టమ రాశి మీనరాశిలో రేవతి, ఉత్తరాభద్ర నక్షత్రంలో శని వక్రించి సంచరించడం వలన వ్యవహార ప్రతిబంధకములు, ఆరోగ్య లోపం, ఖర్చులు పెరగడం, అకస్మాత్తుగా వైద్య సహాయం అవసరం పడే అవకాశం అయితే సూచిస్తుంది. మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం అపమృత్యు దోషం నుండి అయితే మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య అయితే 1, 4, 10 సంఖ్యలు గల తేదీలు ఆదివారం కానీ, సోమవారం కానీ, బుధవారం కానీ, గురువారాల్లో కలిసి వస్తే ఆ రోజున మీరు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్ట రత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు.
ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.